నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, నేను శ్రీ గజానన ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చినాను. సో తూముకుంటాలో వీళ్ళ వర్క్షాప్ అయితే ఉందన్నమాట. ఒక్కొక్క విగ్రహం కూడా డీటెయిల్గా చూసుకుందాం. ఈ బ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, నేను శ్రీ గజానన ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చేసినాను. ఈరోజు డేట్ వచ్చేసి 12th July 2025 అండ్ కేవలం ఇంకా 45 days ఉంది మన వినాయక చతుర్థికి. ఎగ్జాక్ట్లీ 1.5 month. లాస్ట్ విజిట్ వచ్చేసి మనదైతే 21st రోజు ఉండే, 21st June 2025 అండ్ ఈ రోజుకి ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వచ్చి కూడా సుమారు ఒక 3 వారాలు అయిపోయింది. సో ప్రస్తుతానికైతే 3 విగ్రహాలు కూడా రెడీ చేసేసారు, కంప్లీట్ విత్ పెయింటింగ్ వర్క్, పంచ. సో ఒక్కొక్క విగ్రహం అయితే చూసుకుందాం ఈ 2025 అవుట్పుట్ ఎట్లుందనేసి. ఇంకా కుందన్ వర్క్ అయితే చేయలేదన్నమాట. సో స్వామివారికి ఇక్కడ చూసుకోవచ్చు, మంచి సాటిన్ ఎల్లో కలర్లో అయితే పంచ కట్టారనమాట విత్ గ్రీన్ కమర్ పట్ట. అదేవిధంగా ఇక్కడ కండువా కూడా చూసుకోవచ్చు, మంచిగా అయితే మనకు రెడ్ కలర్లో ఉంది, మంచి మక్మల్ క్లాత్. అండ్ బార్డర్ పైన కూడా మనకైతే స్వాస్తిక్ ఉంది, అదేవిధంగా ఓం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శంఖం, మంచి గోల్డ్ బార్డర్ అనమాట. సో స్వామివారి ఫేస్ కూడా చూసుకుందాం, మంచి స్మైలింగ్ ఫేస్. అదేవిధంగా బొట్టులు వచ్చేసి మనకు త్రిశూలం, మధ్యలో ఓం, అండ్ చెవులు కూడా మీడియం సైజ్ ఉన్నాయి. మంచి రేడియం ఫినిషింగ్ అది ఇచ్చారనమాట ఇక్కడ తొండం పైన కూడా. సో చతుర్భుజాధారి, 4 hands. స్వామివారి హైట్ వచ్చేసి సుమారు మనకైతే ఒక 10 feet ఉంటుంది. ఇంకొక పెద్ద విగ్రహం కూడా ఇక్కడ రెడీ చేసారు, అది కూడా చూసుకుందాం. ఇక్కడ స్వామివారి హైట్ వచ్చేసి మనకు ఒక సుమారు 12 feet ఉంటుంది. ఇది కూడా మంచి బ్యూటిఫుల్ డిజైన్ అనమాట. స్వామివారి పంచ వచ్చేసి మనకు మంచి డార్క్ పింక్ కలర్లో ఉన్నది, ఒక విధంగా మెరూన్ అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ బార్డర్ వచ్చేసి మనకు వాయిలెట్ కలర్. సో ఇక్కడ బార్డర్ పైన కూడా డమురుకం. అండ్ ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది, ఏకదంత. అదేవిధంగా ఇంకొక విగ్రహం ఉంది, కొత్త ఫేస్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారికి వచ్చేసి బ్లూ బార్డర్, అండ్ బార్డర్ పైన కూడా సేమ్ అదే డిజైన్, డమురుకం. ఇక్కడ మంచి సిల్వర్ ఫినిషింగ్ అనమాట. సో స్వామివారి ఫేస్ చూసుకోవచ్చు, మంచి స్మైలింగ్ ఫేస్. అండ్ కలరింగ్ కూడా అయిపోయింది, బ్యూటిఫుల్ అవుట్పుట్. అండ్ అదేవిధంగా ఒక్కసారి వీళ్ళ ఫినిషింగ్ కూడా చూసుకుందాం. స్వామివారికి సంబంధించిన ఫినిషింగ్ వర్క్ కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట. మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. అండ్ స్వామివారి కిరీటం వెనకాల కూడా మంచి ఆర్చ్ టైప్ అయితే ఇచ్చారనమాట చిన్నగా. ఇవన్నీ మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుల్లో. సో ఇక్కడ కూడా మనకైతే మంచి మెరూన్ పంచ. అండ్ ఇవన్నీ సిట్టింగ్ పొజిషన్లో వినాయకులు అనమాట. సో ఏ విగ్రహాలు ఇంకా అవైలబుల్ ఉన్నాయి బుకింగ్కి అవి కూడా తెలుసుకుందాం. సో మన ఉమేష్ భాయ్ ఇక్కడ ఉండనమాట, ఆయనతో కూడా మాట్లాడదాం. उमेश भाई नमस्ते, राम राम, जय श्री राम, कैसे हैं? ठीक है. सो उमेश भाई काम कैसे चल रहा है इस बार? टोटल कितने मूर्ति बन रहा है अपना श्री गजानन आर्ट्स में? और 90 मूर्ति बन रहा है. 90. तो एक बार क्या क्या मूर्ति अभी भी अवेलेबल है बुकिंग के लिए एक बार देख लेते हैं. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, స్వామివారికి సంబంధించిన జాయింటింగ్ వర్క్ నడుస్తున్నది ఇక్కడ చూసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే ఒక కాల్ అయితే ఫిక్స్ అయిపోయింది అనమాట. సో భయ్యా ये कौन सा डिजाइन में आएगा? ఓకే, బ్యూటిఫుల్. नीचे लेटेस्ट है. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఒక్క కాల్ పైన నుంచున్న వినాయకుడు అనమాట. టోటల్ 4 hands, చతుర్భుజాధారి. సో భయ్యా ये कस्टमर का डिजाइन है, नहीं तो आप कर रहे हैं? कस्टमर का डिजाइन है. 20 फीट टोटल मूर्ति है. సో టోటల్ 20 feet హైట్. సో ఇక్కడ చూసుకోవచ్చు, మంచి స్టాండింగ్ పొజిషన్ లో వినాయకుడు, టోటల్ 20 feet హైట్. సో भैया एक बार स्टार्टिंग से देखते हैं क्या क्या मूर्ति एक बार अवेलेबल है और क्या अभी बुकिंग हो गया, एक बार बताइए. నెక్స్ట్ వచ్చేసి మన ఉమేష్ భాయ్ ఏమేం విగ్రహాలు ఇంకా అవైలబుల్ ఉన్నాయి బుకింగ్ కి, అండ్ ఏమేమైతే బుక్ అయిపోయినా అవన్నీ అయితే మనకు చూపిస్తాడు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మన ఆర్టిస్ట్ ఉన్నమాట ఉమేష్ చౌదరి. సో भैया आप कितने साल से लाइन में हैं? भैया मेरा ये 22 साल. ऑलमोस्ट ऑल 22 years. ओके, సో बचपन से यही लाइन में है. ग्रेट. तो भैया चलो देखते हैं. సో ఫ్రెండ్స్ ఈ విగ్రహం ఆల్రెడీ చూసుకున్నాం కదా, कितना हाइट रहेगा भैया मूर्ति का? 9 फीट है. సో 9 feet హైట్ విగ్రహం అవైలబుల్ है. हाँ अवेलेबल है. ఓకే, సో 9 feet హైట్ లో ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉందంట. సో డిజైన్ వచ్చేసి మనకి ఇట్లుంటది చూసుకోవచ్చు, బ్యూటిఫుల్. సేమ్ ఐసా ఆయేగా. సేమ్. నైస్. ఓకే, సో తర్వాత ఇంకొక విగ్రహం చూసుకుందాం. ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. ఇక్కడ స్వామివారి చేలో అయితే మనకు ట్యాగ్ అయితే వేసేసారు అనమాట. సో भाई ये जो पीछे किरीट के पीछे है ये साल का डिजाइन है क्या? ओके, इसमें कितने वेराइटीज है? 3 वैरायटी है इसमें. 3 varieties, वो भी देख लेते हैं. ఓకే, సో ఫ్రెండ్స్ స్వామివారి కిరీటం వెనకాల ఏదైతే మనకు ఎల్లో కలర్ లో డిజైన్ కనిపిస్తుంది కదా ఫైబర్ తోని, అవి 3 డిజైన్స్ అంట. సో भाई ये वाला अवेलेबल है?
ఓకే, ఈ విగ్రహం వచ్చేసి మనకు అవైలబుల్ ఉంది. స్వామివారు వచ్చేసి రైట్ సైడ్ లో కొంచెం రెస్టింగ్ అన్నమాట. ఒక పెద్ద గద్దె టైప్ ఉంది అనమాట. దాని మీద అయితే రెస్ట్ తీసుకుంటుండే ఒక చిన్న పిల్లర్ టైప్. ఫ్రెండ్స్, ఇక్కడ ఏ విగ్రహం అయితే మనం చూస్తున్నామో అది వచ్చేసి మనకు ఈ డిజైన్ లో ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ టైప్ డిజైన్ అయితే వస్తుంది అనమాట. సో ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ విగ్రహం, సో ఇది వచ్చేసి మనకు అయితే కొత్తగా చేస్తారంట. आपके हिसाब से बना रहे हैं मूर्ति? कितना हाइट रहेगा भैया? ये 11 फीट रहेगा. సో 11 ఫీట్ హైట్ విగ్రహం. అండ్ ఇది న్యూ ఫేస్ అన్నమాట. అండ్ ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే ఆల్రెడీ మనం చూసుకున్నాం కదా. కిतना रहेगा भैया హైట్? 11 फीट. సో 11 ఫీట్ హైట్ అంటున్నాడు అన్న. సో కొత్త ఫేసెస్ ఉన్నాయి ఈసారి. స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ లో స్టాండింగ్, సిట్టింగ్, మహారాజా పొజిషన్ లో కూడా మనకైతే విగ్రహాలు ఉన్నాయి అనమాట. ఒక్కసారి డిజైన్ అయితే చూసుకుందాం. సో ఈ విగ్రహం అయితే కొంచెం ఫేస్ మార్చారు, బట్ డిజైన్ వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది. బ్యూటిఫుల్, బహుత్ అచ్చా హై భయ్యా. నెక్స్ట్ విగ్రహం చూసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు మహారాజా పోజ్ లో కూర్చున్న వినాయకుడు. సో భయ్ ये वाला अवेलेबल है? ओके, इसका भी डिजाइन बता दीजिए. नीचे फोर्स आएगा हाथ के नीचे. ओके, यहाँ पे फोर्स आने वाला है. साइड में 2 फोर्स. ఓకే, तो పిల్లర్ టైప్ మే. इधर हाँ पिलर टाइप. ఓకే, రెండు సైడ్లు అయితే మనకు పిల్లర్స్ వస్తాయి అనమాట. దాన్ని వీళ్ళు ఫోర్స్ అంటారు. లెఫ్ట్ సైడ్ చేయికి అండ్ రైట్ సైడ్ చేయికి. ఇది కూడా మహారాజా పోజ్ లో కూర్చున్న వినాయకుడు. అండ్ భయ్యా बैकग्राउंड में इधर देखते हैं स्वामी जी के किरीट के पीछे अपना नरसिम्हा स्वामी है या बजरंग बली है? बजरंग बली है. సో ఇక్కడ చూసుకోవచ్చు బజరంగ్ బలి. और दूसरा సైడ్ में संकट. ఓకే, ఇంకొక సైడ్ వచ్చేసి మనకు శంకరుడు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకొక లైన్ లో చూసుకుందాం. నీచే క్యా ఆయేగా భయ్యా? 2 सांप है ऐसा लेन. ఓకే ऊपर पृथ्वी, ऊपर 5 सांप. ఓకే, సో పైన వచ్చేసి మనకు 5 పడగల పామస శేషనాగ్, టోటల్ 6 హ్యాండ్స్ చతుర్భుజాధారి. అండ్ కింద వచ్చేసి గ్లోబస్ అన్నమాట. 2 పాములు చుట్టుకొని ఉంటాయి. కిतना హైట్ रहेगा भैया? ये भी रहेगा 18 फीट रहेगा. సో 18 ఫీట్ హైట్ విగ్రహం బుక్ हो गया है. बुक हो गया, बुक हो गया. ఓకే, సో స్వామివారి కిరీటం వెనకాల చూసుకోవచ్చు. ఒక్కసారి జూమ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకు కొత్త డిజైన్, మోర్ కాన్సెప్ట్ అన్నమాట, పికాక్స్. తర్వాత ఇక్కడ మహారాజా పోజ్ లో కూర్చున్న వినాయకుడు. భయ్యా ఏ వాళ్ళ బుక్ हो गया है? ఓకే, ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, స్వామివారి బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ లో మనకైతే బజరంగ్ బలి, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు శివుడు రైట్ సైడ్ లో. తర్వాత ఇక్కడ స్టాండింగ్ పొజిషన్ లో విగ్రహం. సో భయ్యా కిतना रहेगा హైట్? 20 फीट है. సో 20 ఫీట్ హైట్ విగ్రహం. అండ్ ఇది కూడా బుక్ అయిపోయింది. తర్వాత ఇంకొక బ్యాలెన్సింగ్ వర్క్. భయ్యా ఏ వాళ్ళ శంఖే క్యా? ఓకే, శంఖం పైన నుంచున్న వినాయకుడు. ఏ వాళ్ళ బుక్ हो गया भैया? అవైలబుల్ హై. సో ఫ్రెండ్స్, ఎవరికైనా స్టాండింగ్ పొజిషన్లో విగ్రహం కావాలనుకుంటే శంఖం పైన మీరైతే ఇక్కడికి రావచ్చు. అండ్ వీళ్ళతో మాట్లాడి నెగోషియేట్ చేసుకుని అయితే విగ్రహం బుక్ చేసుకోండి. ఇంకొక విగ్రహం ఇక్కడ మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. బా ఏ వాళ్ళ అవైలబుల్ హై? ఓకే, ఇది కూడా అవైలబుల్ ఉందంట. అండ్ ఇక్కడ స్మాల్ సైజ్. भाई कितना रहेगा हाइट ये मूर्ति का? 7 फीट है भैया. సో 7 ఫీట్ హైట్ విగ్రహం అవైలబుల్ ఉంది. అండ్ ఇంకొక విగ్రహం ఏ వాళ్ళ అవైలబుల్ హై భయ్యా? नहीं बुक हो गया है. ఓకే, స్వామివారికి రైట్ సైడ్ లో బబ్బర్ షేర్, కొంచెం జూమ్ చేస్తా చూసుకోవచ్చు ఇక్కడ లయన్. అండ్ ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. సో తర్వాత ఇక్కడ ఇంకొక స్టాండింగ్ పొజిషన్. సో టోటల్ భయ్యా స్టాండింగ్ में कितने मूर्ति बनाया इस बार? ट्रेनिंग में भैया 20 मूर्ति है. ఓకే, సో టోటల్ 20 విగ్రహాలు అయితే స్టాండింగ్ పొజిషన్ లో చేశారు భయ్యా వాళ్ళు. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఏ వాళ్ళు అవైలబుల్ है भैया? ఓకే, नीचे हाथ पे मोर है इस पे. ఓకే पिकअप. ఓకే, సో స్వామివారి చేలు వచ్చేసి మనకు పికాక్ వస్తుంది. స్టాండింగ్ పొజిషన్ 20 ఫీట్ హైట్. ఒక్కసారి అయితే డిజైన్ చూసుకుందాం. చేలు వచ్చేసి మనకు పికాక్ వస్తుంది. బోతి సుందరే భయ్యా, నైస్. తర్వాత ఇక్కడ ఈ విగ్రహం అయితే ఆల్రెడీ మనం చూసుకున్నాం. ఎల్లో పంచ అండ్ రెడ్ షాల్వా, నెక్స్ట్ గ్రీన్ కమర్ పట్ట. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుందాం. స్వామివారు వచ్చేసి మనకు నించొని ఉన్నాడు. అండ్ పైన కిరీటం చూసుకుంటే అయితే మనకు బాలాజీ, మన గోవింద గుర్తొస్తున్నాడు. సో కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఇట్లుంటుంది. బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు గోవింద కిరీటం కూడా చూసుకోవచ్చు. మనకు తిరుపతి బాలాజీ, మంచి గోల్డ్ ఫినిషింగ్. ఎగ్జాక్ట్లీ ఐసే ఆయేగా భయ్యా? सेम. ये बुक हो गया है? नहीं बुक नहीं हुआ. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే మనకు అవైలబుల్ ఉన్నది. స్టాండింగ్ పొజిషన్ లో మనకు బాలాజీ రూపంలో అయితే దర్శనమిస్తుంది స్వామివారు. ఫ్రెండ్స్, ఇంకొక స్టాండింగ్ పొజిషన్ లో విగ్రహం. సో भैया ये वाला अवेलेबल है? नहीं बुक हो गया भैया. बुक हो गया है. एक बार डिजाइन बता सकते हैं? వావ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారు వచ్చేసి మనకు మోర్ అంటే మన పికాక్ పైన అయితే నించొని ఉన్నాడు. మన కార్తిక్ స్వామి రూపంలో. చేలు వచ్చేసి కార్తిక్ స్వామి అస్త్రం వేల్. సో మంచిగా అయితే మోర్ పంక్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్ప్రెడ్ అయి ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ డిజైన్. కిतना हाइट रहेगा भैया? 18 फीट है भैया. 18 ఫీట్. సో 18 ఫీట్ హైట్ విగ్రహం. ఇంకొకటి ఇక్కడ నావ్ కాన్సెప్ట్. ఇక్కడ చూసుకోవచ్చు బోట్ కాన్సెప్ట్ అన్నమాట. స్వామివారు వచ్చేసి మనకు నించొని దర్శనం ఇస్తున్నాడు. సో భయ్యా కిतना हाइट रहेगा मूर्ति का? 11
11 फीट है, సో 11 ఫీట్ హైట్ విగ్రహం ये कौन सा रूप में रहेगा विष्णु रूप है। విష్ణు రూపం ఎందుకంటే స్వామి వారి లెఫ్ట్ హ్యాండ్ లో ఇక్కడ చూసుకోరు కదా ఇక్కడ వచ్చేసి మనకు విష్ణు చక్రం వస్తుంది तो उमेश भाई ये मूर्ति का कुछ डिजाइन है नहीं, नया बनाया है ये। న్యూ కాన్సెప్ట్ సో ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తారు అనమాట స్వామి వారు వచ్చేసి మనకు బోట్ అంటే నావు పైన అయితే నించొని మనకు దర్శనం ఇస్తున్నాడు వైడ్ యాంగిల్ లో చూపిస్తున్నా చూడండి ఒకసారి కొంచెం ముందుకు వెళ్దాం ఇప్పుడు తర్వాత ఇక్కడ మహారాజా పోజ్ లో కూర్చున్న వినాయకుడు అదే విధంగా ఇక్కడ చందామామ పైన కూర్చున్న వినాయకుడు ఆల్రెడీ మీకు చూపించాను సో भाई इसका कुछ स्केच है ये भी नया बना है, ये वाला भी नया है आपके हिसाब से तो भाई ये वाला क्या पारेलचा महाराजा है क्या पहल का महाराजा। ఓకే సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు 2023 డిజైన్ అన్నమాట మన అరుంధతే వేస్తుండే సో పరేల్చా మహారాజా కిतना హైట్ रहेगा भैया ये मूर्ति का ये 12 फीट है। సో 12 ఫీట్ హైట్ విగ్రహం పరేల్చా మహారాజా స్వామివారి చేయిలో వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు పాశం ఉన్నది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక మంచి ఫ్లయింగ్ కాన్సెప్ట్ అన్నమాట భయ్యా ये कितना हाइट है और इसमें क्या आएगा भैया 3 टाइगर है नीचे। 3 టైగర్స్ 3 टाइगर। ఓకే సో స్వామివారు వచ్చేసి మనకు ఇక్కడ సవారీ చేస్తున్నారు అనమాట 3 టైగర్లు ఉంటాయి ముంగట అండ్ స్వామివారి చేయిలో వచ్చేసి పాశం ఉంది విప్ అక్కడ చూసుకోవచ్చు సో భయ్యా బుక్ हो गया है बुक हो गया, बुक हो गया। ఇంకొక స్టాండింగ్ పొజిషన్ లో విగ్రహం అన్నమాట భయ్యా क्या रहेगा हाइट ये हाइट भैया 16-17 फीट रहेगा। ఓకే 16 to 17 ఫీట్ స్వామివారికి వచ్చేసి టోటల్ 6 హ్యాండ్స్ क्या डिजाइन रहेगा भैया भैया वो नीचे నైస్ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఫ్లయింగ్ హార్స్ అన్నమాట హయగ్రీవ అండ్ ఐ థింక్ ఏ అరుంధతే దాదా కాయనా ఓకే సో ఇది కూడా మంచి డిజైన్ అన్నమాట చాలా ట్రెండ్ అయింది ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారు వచ్చేసి ఒక హార్స్ పైన సవారీ చేస్తున్నాడు మంచి తలవార్ పట్టుకుంటూ బుకింగ్ ఓకే భయ్యా बुक हो गया भैया। ఓకే ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది తర్వాత లైన్ వెళ్దాం సో భయ్యా इस बार बैठक पोजीशन में कितने हैं मूर्तियां बैठे में भैया कम है इस साल, ఓకే खाड़ा में ज्यादा है। ఓకే యాజ్ పర్ ఆర్డర్ ज्यादा है हाँ हाँ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి స్వామివారు మనకైతే కూర్చొని దర్శనం ఇస్తుండ్రు టోటల్ 6 హ్యాండ్స్ సో भैया ये अवेलेबल है बुकिंग के लिए बुक हो गया क्या डिजाइन में है ये डिजाइन भैया। వావ్ చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకు బాలాజీ రూపంలో దర్శనం ఇస్తుండు స్వామివారికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి లక్ష్మీదేవి అట్లనే రైట్ సైడ్ వచ్చేసి గరుడ మహారాజ్ కింద కూడా బాలాజీ బ్యాక్గ్రౌండ్ ఆయేగా బాలాజీ కా सेम। ఓకే సో బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి మనకు విష్ణు చక్రం అట్లనే శంఖం సో बहुत ही अच्छा है भाई क्या हाइट है मूर्ति का 13 फीट है। 13 ఫీట్ హైట్ ఓకే సో ఇక్కడ మహారాజా పోజ్ లో కూర్చున్న వినాయకుడు क्या హైట్ रहेगा भैया ये 13 फीट है भैया। సో 13 ఫీట్ హైట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్వామివారు వచ్చేసి మనకు మంచి కూర్చొని ఉన్నమాట బయటక్ పొజిషన్ సో भैया क्या हाइट रहेगा मूर्ति का भैया ये 12 फीट है। 12 ఫీట్ इसका कुछ स्केच है नहीं नया बनाया है। खुद से बनाया है ఓకే ఇది వచ్చేసి మనకు శ్రీ గజానన ఆర్ట్స్ లో ఫస్ట్ టైం అన్నమాట వాళ్ళ డిజైన్ ప్రకారం చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి మళ్ళీ ఒకసారి చూసుకుందాం స్వామివారికి రైట్ సైడ్ లో వచ్చేసి ఇక్కడ బజరంగ్ బలి అండ్ ఇక్కడ ఇంకొక సైడ్ వచ్చేసి శంకరుడు ఇక్కడ ఇంకొక స్టాండింగ్ విగ్రహం వన్స్ అగైన్ స్వామి వారికి వచ్చేసి టోటల్ 6 హ్యాండ్స్ సో भैया इसका डिजाइन कुछ बता सकते हैं डिजाइन है। ఓకే వావ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు స్వామి వారు వచ్చేసి మనకు సరస్వతి దేవి రూపంలో అయితే దర్శనం ఇస్తుంది ప్రస్తుతానికి అయితే ఓన్లీ ఇక్కడ ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది చూసుకోవచ్చు అండ్ ఒక్కసారి అయితే మన ఫోటో కూడా చూసుకుందాం వీణా వాయిస్తున్నాడు అదేవిధంగా స్వామివారి లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి ఇక్కడ హంస పైన అయితే చేయబెట్టిండు చాలా బాగుంది ఇక్కడ భయ్యా బాపా కా హైట్ కిतना रहेगा ये 18 फीट रहेगा भैया। 18 ఫీట్ హైట్ మొత్తం స్టాండింగ్ పొజిషన్ చేస్తారు భయ్యా వాళ్ళు అండ్ ఇక్కడ ఇంకొక విగ్రహం చూసుకుందాం ఇక్కడ కూడా వినాయకుడు అయితే మనకైతే స్టాండింగ్ పొజిషన్ లో దర్శనం ఇస్తున్నాడు ఫ్రెండ్స్ ఇది కూడా మనకైతే స్టాండింగ్ పొజిషన్ లో వినాయకుడు అనమాట क्या रहेगा भैया హైట్ भैया 16 फीट है। 16 ఫీట్ హైట్ డిజైన్ मलार వావ్ మల్లార్ అంటే చాలా ట్రెండింగ్ అన్నమాట ప్రతి సంవత్సరం ప్రతి వర్క్ షాప్ లో కూడా మల్లార్ రూపంలో అయితే విగ్రహం చేపిస్తారు మన మహారాష్ట్రలో కర్ణాటకలో అయితే బాగా పూజిస్తారు శివుని రూపం అన్నమాట ఇక్కడ మల్లార్ గణేష్ ఇక్కడ ఇంకొక స్టాండింగ్ పొజిషన్ లో వినాయకుడు అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు क्या रूप में रहेगा भैया शंकर रूप में। సో ఇక్కడ बिल्डर है। బాడీ బిల్డర్ 6 ప్యాక్ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు స్వామి వారు వచ్చేసి మనకు శివుని రూపంలో దర్శనమిస్తున్నారు అనమాట ఒక చేలో వచ్చేసి మనకు త్రిశూలం చేలో మనకైతే మొత్తం జటా వస్తాయి సో భయ్యా హైట్ भी 15 फीट है। సో 15 ఫీట్ హైట్ విగ్రహం మనకైతే శివుని రూపంలో దర్శనమిస్తున్నాడు తర్వాత ఇక్కడ కొంచెం ముందుకు వెళ్దాం మన అల్వాల్కి సంబంధించిన వినాయకుడు కూడా ఇక్కడ నుంచి అయితే బుక్ అయింది అనమాట సో ఇక్కడ వినాయకుడు వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నాడు భయ సూండ్ గుమాకే రక్కే ఆపికా డిజైన్ క్యా ఓకే సో ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి తొండం కూడా మంచిగా అయితే రొటేట్ అయి ఉన్నది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది क्या रहेगा भैया हाइट मूर्ति का 15 फीट है। 15 फीट ये डिजाइन किसका है अपना ही डिजाइन भैया। आपका डिजाइन है ओके बुक हो गया मूर्ति बुक नहीं हुआ है। ओके
సో ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ విగ్రహం కావాలనుకుంటే మీరైతే ఇక్కడ కాంటాక్ట్ చేయొచ్చు. డిస్ప్లే పైన అయితే నేను నంబర్స్ మెన్షన్ చేసినాను. సో ये क्या डिजाइन में रहेगा, इसमें कुछ आएगा बैकग्राउंड में? हाँ सरस्वती है, सरस्वती रूप है. సరస్వతి రూపం. ఓకే. సో చేలో వచ్చేసి మనకు వీణా వస్తుంది. నైస్. సో भाई ये वाला मूर्ति ये भी अवेलेबल है. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కసారి అయితే వైడ్ యాంగిల్లో చూసుకుందాం. స్వామి వారికి వచ్చేసి టోటల్ 6 హ్యాండ్స్ అన్నమాట. ఈ విగ్రహం కూడా మనకైతే అవైలబుల్ ఉంది. అండ్ తర్వాత ఇక్కడ भाई ये वाला विष्णु जी के रूप में है ना, बुक हो गया. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు స్వామి వారు వచ్చేసి మనకు పాము పైన కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. మంచిగా ఒరుగుండు అనమాట. వెనకాల వచ్చేసి మనకు శేషనాగ్ వస్తుంది, మన ఆది శేషు. तो भैया हाइट क्या रहेगा विथ स्टैंड? 12 फीट. बहुत ही सुंदर है भैया. అండ్ స్వామివారి చేలు వచ్చేసి మనకు శంఖం. ఈ విగ్రహం అయితే ఈసారి చాలా ట్రెండ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. తొండం కూడా చూసుకోవచ్చు, మంచిగా రొటేట్ అయ్యి ఉంది. సో భయ్యా హైట్ भैया 13 फीट है. 13 ఫీట్ హైట్. ఓకే. సో ఈ విగ్రహం కూడా మనకైతే బుక్ అయిపోయింది. తర్వాత ఇక్కడ చూసుకుందాం ఇంకొక సిట్టింగ్ పొజిషన్. సో భయ్ ఏ వాలా మూర్తి అవైలబుల్ హై. ये बुक हो गया भैया. సో ఇది కూడా స్పెషల్ విగ్రహం అనమాట. స్వామివారు కూర్చొని అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. తర్వాత ఇవన్నీ మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకులు అనమాట. సో భాయ్ ఇస్మే బ్యాక్గ్రౌండ్ కస్టమర్ కే హిసాబ్ సే रहेगा. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ స్వామివారి విగ్రహం అయితే బుక్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు హారం చేయి పైన అండ్ తొండం పైన కూడా. చేలో వచ్చేసి మనకు శంఖం ఉంది. క్యా డిజైన్ మే रहेगा భయ్యా? ये मलाड़ है. మల్లార్ గణేష్. मलाड़ गणेश. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక వినాయకుడు మల్లార్ కాన్సెప్ట్ అనమాట. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి మనకైతే తుల్జా భవాని. క్యా रहेगा భయ్యా హైట్? भैया ये हाइट रहेगा 15 फीट. 15 ఫీట్ హైట్. ఇక్కడ నాకు ఎక్కువ నచ్చిందంటే స్వామివారి చేలో ఏదైతే మనకు శంఖం ఉందో అది చాలా రియలిస్టిక్ ఉన్నది. అందరు పిఓపి పెడతారు, బట్ భయ వాళ్ళు వచ్చేసి ఫైబర్ పెట్టారు అనమాట. बहुत अच्छा है. रिंग फाइबर. ఓకే. पूरा हथियार फाइबर देते हैं हम लोग. కంప్లీట్ హత్యార్ ఫైబర్. ఓకే. बैकग्राउंड भी फाइबर. నైస్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక సిట్టింగ్ పొజిషన్ లో వినాయకుడు. తొండం అయితే చాలా దొడ్డుగా ఉంది అనమాట. సో భయ్యా ఏ వాళ్ళ స్పెషల్ క్యా? स्पेशल है भैया. यहाँ पे देवी आएगा. ఇక్కడ అమ్మవారు. यहाँ पे देवी बैठा हुआ. ఓకే. हाँ క్యా హైట్ रहेगा? ये भैया हाइट 16 फीट है. సో 16 ఫీట్ హైట్ లో మన కూర్చున్న వినాయకుడు. స్వామి వారికి వచ్చేసి టోటల్ 8 హ్యాండ్స్. చాలా స్పెషల్. बहुत ही अच्छा है भैया. इसका कुछ फोटो है? एक फोटो नहीं भैया. आपके हिसाब से बनाया है? हिसाब से बनाया. ठीक है. తర్వాత కొంచెం ముందుకు వెళ్దాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరైతే శ్రీ గజానన ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి అయితే రాండి. చాలా స్పెషల్ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు సిట్టింగ్ పొజిషన్లో ఇంకొక వినాయకుడు. అండ్ ఇక్కడ మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. అండ్ ఇవన్నీ మహారాజా పొజిషన్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఫైబర్ వర్క్ కూడా నడుస్తుంది. భయ్యా పూరా అప్నా టీమ్ ఏ క్యా? पूरा अपना टीम है भैया. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇంతకుముందు చూసినాం కదా స్వామివారి చేలో వచ్చేసి శంఖం. సో శంఖం కూడా ఎంత పెద్దగా ఉంది, కంప్లీట్ విత్ ఫైబర్. ये फाइनल है ये. ఓకే. फाइबर का है. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫైబర్, ఇది వచ్చేసి మనకు త్రిశూలము అండ్ చాలా ఉన్నాయి అనమాట. అవి కూడా ఒకసారి బయట చూసుకుందాం. భయ్యా నమస్తే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు తల్వార్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఫైర్ అగ్ని. తర్వాత ఇవి మోర్ పంక్ అనమాట. ఇవన్నీ రింగ్స్. ఇది వచ్చేసి మనకు వేల్, మన కార్తికేయ స్వామి అస్త్రం. ఇక్కడ కూడా మోర్ పంకే. ఇవన్నీ త్రిశూలాలు. అక్కడ మనకైతే శంకు చక్రం, విష్ణు చక్రం. సో ఇక్కడ త్రిశూలాలు అండ్ ఇది వచ్చేసి పరశు. సో పరశు అండ్ పరశుకి ఇంకో సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ పరశురాముడు. చాలా బాగున్నది. ఉమేష్ భాయ్ ఏ షెడ్ మే క్యా హైట్ మే చల్ రहा काम? ये 8 फीट 7 फीट 8 to 7 ఫీట్. ఓకే. ఇక్కడ చిన్న సైజ్ చూసుకోవచ్చు. క్యా रहेगा भैया हाइट? ये 6 फीट है भैया. सर 6 फीट हाइट विक्रम बुकिंग हो गया है. हाँ बुक है भैया. ओके एज पर बुकिंग. और ये वाला भैया? ये भैया ये भी बुकिंग को है. ओके ఇది కూడా యాజ్ పర్ బుకింగ్ అనమాట. कितना रहेगा हाइट? ये भैया 10 फीट है. 10 फीट हाइट. ओके भाई ये लाइन में क्या हाइट में मूर्तियाँ? 8 फीट है भैया. 8 फीट 9 फीट. 8 ఫీట్ 9 ఫీట్లో కూడా ఇక్కడైతే విగ్రహాలు రెడీ చేస్తున్నారు. అండ్ ప్రస్తుతానికి అయితే ఇక్కడ క్లే వర్క్ నడుస్తుంది చూసుకోవచ్చు. ఇవన్నీ స్వామికి సంబంధించిన అస్త్రాలు. సో ఇక్కడ కృష్ణుని రూపంలో అయితే దర్శనం ఇస్తుంది అనమాట. और ये शेड में टोटल कितने मूर्ति बनेंगे ये वर्कशॉप में? ये 20 फीट है. 20. 20 फीट. ఓకే. సో ఇక్కడ కూడా మనకైతే స్టాండింగ్ పొజిషన్లో వినాయకుడు అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా మంచి మహారాజా పోజ్లో ఒక కాలు కింద ఒక కాలు వచ్చేసి మనకు సోఫా సెట్ పైన. తర్వాత ఇక్కడ కూడా టోటల్ 6 హ్యాండ్స్ వినాయకుడు. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు ఉమేష్ భాయ్. धन्यवाद. సో ఫ్రెండ్స్ మనకు ఉమేష్ భాయ్ అయితే అన్ని చూపించిండు ఏమేమైతే అవైలబుల్ ఉన్నాయి, ఇంకా ఏవైతే విగ్రహాలు ఇప్పుడు చేయాలనుకుంటున్నారో. సో తప్పకుండా మీరైతే రాండి.
డిస్క్రిప్షన్లో నేనైతే మన కరణ్ భాయ్ది నంబర్ పెడతాను, లొకేషన్ కూడా షేర్ చేస్తాను, వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీకు అయితే చూపిస్తాను. సో చూసారు కదా, ఈ 2025 అయితే శ్రీ గజానన ఆర్ట్స్లో మంచి మంచి విగ్రహాలు కూడా రెడీ అవుతున్నాయి. అండ్ తప్పకుండా మీరైతే రావాలి. సో థ్యాంక్స్ లాట్ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మ, ధర్మో రక్షతి రక్షిత.